వీల్లేదు అని చెప్పి ప్రజలు కొంతమందిని పంపిస్తా ఉన్నారు. ఇది దయచేసి అందరూ ఆలోచించాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడు మన ప్రియతమ నాయకురాలు రాజన్న బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బెంగళూరు నియోజకవర్గ ప్రజలకు, పోతునూరు ప్రజలకు, చేరి వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి తమ్ముడికి, ప్రతి అమ్మకు, ప్రతి అన్నకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వచ్చి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది. పది సంవత్సరాలు అయిపోయింది. మన రాష్ట్రానికి ఒక్క విభజన హామీ, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా సాధించుకోలేకపోయాం. కారణం ముందు 5 ఏళ్లు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పుడు 5 ఏళ్లు జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మనకు ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో ఇద్దరికీ తెలుసు. ప్రత్యేక హోదా లేకపోతే మన రాష్ట్రం తెలుసు. ప్రత్యేక హోదా లేకపోతే మన రాష్ట్రం అంధకారం లేకపోతే